హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాబ్దాన్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఉడకబెట్టుకోవాల్సిన పని ఏం లేదు, తొందరగా రెడీ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 1 glass వరకు సాబ్దాన్ తీసుకొని ఆ తర్వాత ఒక 4 hours నానబెట్టుకోవాలి. ఒక 4 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీలో యాడ్ చేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసి 1 glass సాబ్దాన్ తీసుకున్నాం కదా, ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 glass సాబ్దాన్కి 2 glasses వాటర్ తీసుకోవాలి. ఇలా 2 glasses వాటర్ కొంచెం హీట్ అవ్వాలి, వాటర్ బాగా మరగాలి. వాటర్ మరిగేంతలోపు ఇందాక గ్రైండ్ చేసుకున్న సాబ్దాన్లో ఒక 1/2 spoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 spoon వరకు ఓమా జీరా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా కలిపి ఒక 5 minutes చల్లారనివ్వాలి. మరీ ఎక్కువసేపు చల్లారనివ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes చల్లారాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 minutes చల్లారిన తర్వాత షీట్స్ తీసుకొని, ఈ షీట్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇలా షీట్స్ తీసుకొని ఇలా చిన్నగా రౌండ్గా పెట్టుకోవాలి. కొంచెం లావుగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎండలో పెడదాం కాబట్టి సన్నగా పెడితే విరిగిపోతాయి. అందుకోసమే కొంచెం లావుగా పెడితే దగ్గరకు వస్తాయి కాబట్టి కొంచెం బాగుంటాయి. అందుకోసమే కొంచెం ఇలా లావుగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1 day పాటు ఎండలో పెడితే సరిపోతుందండి, అంతే. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి 1 year వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.